సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం వల్ల తమ ప్లాట్లు మురుగు నీటితో ముంచుతున్నారని ఆరోపిస్తూ సంగారెడ్డి ఇరిగేషన్ కార్యాలయం ముందు బాధితులు నిరసన వ్యక్తం చేశారు. గత 40 ఏళ్ల కిందట కష్టపడి ప్లాట్లు కొనుగోలు చేశామని చెరువు ఉన్నది 93 ఎకరాల్లో అయితే ఇప్పుడు 465 ఎకరాల్లో చెరువు ఉందని అధికారులు చెబుతున్నట్లు వారు పేర్కొన్నారు. తమకు న్యాయం చేసేంతవరకు పోరాటం ఆపమని 5000 కుటుంబాలు వాటిపై ఆధారపడి ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. చెరువు మింగిన ప్లాట్లు, చెరువు కబ్జా చేసిన మా ప్లాట్లు అలుగులు తెరవాలి, అలుగులు తెరవాలి, కబ్జా అయిన తూముల మార్గాలు తెరవాలి, అలుగులు మా ప్లాట్లు రక్షించాలి, చెరువు మింగిన ప్లాట్లు రక్షించాలి, కబ్జా అయిన మా ప్లాట్లు రక్షించాలి, చెరువు కబ్జా చేసిన మా ప్లాట్లు రక్షించాలి, చెరువు కబ్జా చేసిన మా ప్లాట్లు రక్షించాలి, అలుగులు తెరవాలి, అలుగులు తెరవాలి, అమీన్పూర్ పెద్ద చెరువు అలుగులు తెలవాలి, అమీన్పూర్ పెద్ద చెరువు అలుగులు, అమీన్పూర్ పెద్ద చెరువు అలుగులు, పెద్ద చెరువు అలుగులు, అమీన్పూర్ పెద్ద చెరువు తూములు 93 ఎకరాలకే కస్టడీ చేసుకోవాలి. అడ్డగోలు విధానాలు నశించాలి, సామాన్యులకు అన్యాయం చేస్తున్న ఇరిగేషన్ అధికారులు నశించాలి, తప్పుడు నిర్ణయాలు ఇరిగేషన్ అధికారుల పైన ఏసీబీ రైడ్ అవ్వాలి, చేసిన అవినీతి బయటికి రావాలి, బిల్డర్స్ కోసం నాణాలన్నీ అధికారులు రైడ్ చేయాలి, ఏసీబీ అధికారులు రైడ్ చేయాలి, కబ్జాకు గురైన ల్యాండ్లన్నీ కూడా గవర్నమెంట్ మళ్ళీ రక్షించాలి, కబ్జాకు గురైన ల్యాండ్లన్నీ కూడా గవర్నమెంట్ రక్షించాలి, అన్యాయంగా మా ప్లాట్లను చెరువు కబ్జా చేయించారు, అలుగులు తెరవాలి, ఇరిగేషన్ అధికారులపై సరైన చర్యలు తీసుకోవాలి, 93 ఎకరాలకే చెరువును కుదించాలి, 93 ఎకరాలకే చెరువును కుదించాలి, 93 ఎకరాలకే చెరువును కుదించాలి, చెరువు కబ్జా చేసిన మా ప్లాట్లు రక్షించాలి, చెరువు కబ్జా చేసిన మా ప్లాట్లు రక్షించాలి, చెరువు కబ్జా చేసిన అలుగులు తెరవాలి, చెరువు నీరు బయటకు వదలాలి, చెరువు నీరు బయటకు వదలాలి, అలుగులు తెరవాలి. అనాలోచిత చర్యల వలన మా కుటుంబ ఆస్తులన్నీ నాశనం అయిపోయాయి, మాకు న్యాయం చేయాలి, ఇరిగేషన్ అధికారులు సరైన మార్గంలో మాకు న్యాయం చేయాలి, ఇరిగేషన్ అధికారులు కరెక్ట్ గా స్పందించి మాకు న్యాయం చేయాలి, ఇరిగేషన్ అధికారుల నిరంకుశ ధోరణి, ఇరిగేషన్ అధికారుల నిరంకుశ ధోరణి చేసిన అవినీతిపై ఏసీబీ ఎంక్వైరీ చేయాలి, కబ్జాకు గురి చేసేసారు, బిల్డర్స్ కబ్జాకి ఇచ్చిన గవర్నమెంట్ సొత్తులన్నింటినీ కూడా అవినీతి మయమైపోయాయి, వాటిని ఏసీబీ రైడ్ చేసి నిక్కచ్చిగా తేల్చాలి, ఇరిగేషన్ అధికారులపై ఏసీబీ రైడ్ చేసి అక్కడ కబ్జా అయిన ల్యాండ్ల విషయం తేల్చాలి, ఇందులో మా 5000 కుటుంబాల ఆస్తులు మునిగిపోయాయి, దృష్టి సాధించి మాకు న్యాయం చేయాలి, అలుగులు తెరవాలి, మా ప్లాట్లన్నీ రక్షించబడాలి, అలుగులు తెరవాలి. నా పేరు చిరునామా సత్యనారాయణ. మేము అమీన్పుర పెద్ద చెరువు ముంపు బాధితుల జేఏసీ చైర్మన్. నా పేరు చిరునామా సత్యనారాయణ. ఇది అమీన్పుర పెద్ద చెరువు నిజాం ప్రభుత్వం టైం నుంచి కూడా 93 ఎకరాల విస్తీర్ణమే ఉంది. అలాంటి చెరువు ఈ రోజున ఎగువ భాగంలో నీరు వచ్చే మార్గాలు లేవు. ఇది న్యాచురల్గా వచ్చే వాటర్, వర్షపు నీళ్లు, క్యాచ్మెంట్ ఏరియా అంటారు దాన్ని. న్యాచురల్ క్యాచ్మెంట్ ఏరియా అనేది లేదు. అలాగే దిగువ భాగంలో
ఆయకట్ట సాగు లేదు, కల్టివేషన్ లేదు. కానీ మధ్యలో ఉన్న చెరువు మాత్రం ఇప్పుడు 93 ఎకరాల నుంచి 465 ఎకరాలలో ఉన్న మా ప్లాట్లన్నింటినీ కాడ ముంచేస్తూ, మా ప్లాట్లన్నింటినీ కాడ కబ్జా చేసేస్తూ మురుగునీరుతో నింపుతున్నారు. ఈ ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్య ధోరణి వల్ల మా స్థలాలన్నీ మురుగునీటిలో నిండిపోయినాయి. ఇట్టి స్థలాలు మేము 1986 40 years బ్యాక్ కొనుక్కున్నాం. మా కష్టార్జితతో, మా తల్లిదండ్రుల కష్టార్జితాలతో మేము మా కుటుంబ సభ్యులందరూ అవసరాల కోసం పెళ్ళిళ్ళు పేరెంటాలు ఉంటాయనే ఉద్దేశంతో మేము కొనటం జరిగింది. అట్లాంటి ఈ చెరువు ఎగువ భాగంలోనేమో క్యాచ్మెంట్ ఏరియా లేదు, దిగువ భాగంలోనేమో కల్టివేషన్ లేదు. కానీ చెరువును మాత్రం విస్తరిస్తున్నారు. అలుగులు మూసేశారు, తూములు మూసేశారు. బయటకు సుక్క నీరు వదలట్లేదు, చెరువుల్లోంచి నీరు బయటకు వదలట్లేదు. కేవలం మా ప్లాట్లను నింపటానికి ఈ చెరువుని విస్తరిస్తున్నారు. మమ్మల్ని ఆర్థికంగా లాస్ చేసి, మమ్మల్ని భయభ్రాంతులు గురి చేసి, మేము భయపడి మా ప్లాట్లని గజాన్ని 1000కో 2000కో 5000కో అమ్మేసుకుంటే పెద్ద పెద్ద బిల్డర్స్ అందరూ దాంట్లో కొనుక్కుని అక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టడానికి అన్న దురుద్దేశంతో గత ప్రభుత్వం టైం నుంచి ఇది మొదలుపెట్టారు. ఇట్టి విషయాలు గత ప్రభుత్వం హయాము నుంచి జరుగుతున్నాయి. కావున ఈరోజు మా అదృష్టం కొద్దీ గవర్నమెంట్ మారింది. ప్రస్తుత ప్రభుత్వం వారు మాకు తగిన న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు మా చెరువుని పర్యటించి ఈ బాధితులందరికీ కాడ మేము న్యాయం చేస్తామని ఆయన మాట ఇచ్చారు. బాధితులందరికీ కాడ న్యాయం చేస్తామని హైడ్రా కమిషనర్ గారు మాట ఇచ్చారు. 2-3 నెలల టైంలో చేస్తారు. కానీ ఈ ఇరిగేషన్ అధికారులు గతంలో చేసిన వాళ్ళ తప్పిదాలు కప్పిపుచ్చుకోవటం కోసం వాళ్ళు అదే మొండి వైఖరితో ఉన్నారు. 465 ఎకరాలే చెరువు అన్నట్టుగా మొండి వైఖరితో ఉన్నారు. అన్ని రికార్డ్స్లోనూ, రెవెన్యూ రికార్డ్స్, పంచాయతీ రికార్డ్స్, ఇరిగేషన్ రికార్డ్స్, మెమాయిస్లో కూడా చెరువు 93 ఎకరాలే అని నిర్ధారణ అయ్యింది, రాసి ఉన్నది. మేము అట్టి కాపీస్ అని కూడా, సర్టిఫైడ్ కాపీస్ అని కూడా మేము తీసుకున్నాము. కావున చెరువుని 93 ఎకరాలకే కట్టడి చేసి దాంట్లో నీరు ఏ ఎత్తుకైనా లేపుకోవచ్చు. అవసరమైతే ఆకాశం ఎత్తు కూడా మీరు చెరువులో నీళ్లు నిల్వ చేసుకోవచ్చు, మాకేం అభ్యంతరం లేదు. మీ చెరువుని మీరు కట్టడి చేసుకోండి. 93 ఎకరాల చెరువుని 93 ఎకరాలను కట్టడి చేసి మా ప్లాట్లన్నింటినీ రక్షించండి. చెరువు కబ్జా నుంచి మా ప్లాట్లను రక్షించండి. ఇదే మేము ముఖ్యంగా కోరుకుంటున్నది సీఎం రేవంత్ రెడ్డి గారిని, హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారిని. మొత్తము 20 లేఅవుట్లు అండి, 20 లేఅవుట్స్ 1986లో చేసిన 20 లేఅవుట్స్ యొక్క ఆస్తులు. మొత్తం 5000 కుటుంబాలు ఉన్నాము, 5000 ప్లాట్లు ఉన్నాయి. మేమందరం కూడా నీటిలో మునిగిపోయాము. ఒక్క ప్లాట్ కూడా కనపడలేదు బయటికి. అన్ని ప్లాట్లు కూడా నీటిలో మునిగి ఉన్నాయి. సుబ్రహ్మణ్య కాలనీ లేఅవుట్ నుంచి మాట్లాడుతున్నా, సర్వే నెంబర్ 230. అలాగే ఇక్కడ అమీన్పూర్ పెద్ద చెరువు ముంపు బాధితుల జేఏసీ సభ్యుని కూడా ఈరోజు మేమందరం ఇక్కడ జేఏసీ తరఫున ఇక్కడ సూపరింటెండెంట్ ఆఫీస్కి వచ్చి మా యొక్క నిరసన తెలపాలని వచ్చాము. ఎందుకు అంటే మా 20 లేఅవుట్లో కూడా మా లేఅవుట్ కూడా ఒకటి. ఇది 1981 నుంచి 87 మధ్యలో వేసిన లేఅవుట్స్. అప్పుడంతా అవి అన్ని పట్టా భూములు అండి. అవన్నీ సర్వే నంబర్స్ అన్నీ కూడా రెసిడెన్షియల్ జోన్ గానే ఉన్నాయి. అలాగే 2017 నుంచి ఇరిగేషన్ అధికారులు వాళ్ళ యొక్క నిర్లక్ష్యం కానీ, వాళ్ళ యొక్క అవినీతి ధోరణి వల్ల పెద్ద చెరువుకు ఉన్న తూములన్నీ మూసేశారు. అలాగే అలుగుపై ఉన్న ఒక కన్స్ట్రక్షన్ చేయడం వల్ల చెరువు నుంచి కూడా ఒక్క చుక్క కూడా బయటికి పోకుండా, అలాగే ఈ చెరువుని మురుగునీటితో నింపుతూ కాన్స్టెంట్ గా 24/7 365 days మురుగునీరు వస్తూనే ఉంటుంది. బయటకు ఒక చుక్క నీరు పోకుండా ఈ 93.1 ఎకరాలు ఉన్న చెరువుని ఈరోజు 460 ఎకరాలుగా వీళ్ళు చూపిస్తున్నారు. మాకు ఈ న్యాయం చేయమనేసి అన్ని డిపార్ట్మెంట్లకు మేము వెళ్ళి మా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాము. ఈ క్రమంలో మేము హైడ్రా చైర్మన్ గారు రంగనాథ్ గారిని కలిసినప్పుడు కూడా వాళ్ళు మాకు న్యాయం చేస్తారని, వాళ్ళు చెరువును సందర్శించి పలు విషయాలు ఇక్కడ జరిగిన అన్యాయము అంటే ప్లాట్ ఓనర్స్ 20 లేఅవుట్స్ యొక్క ప్లాట్ ఓనర్స్ జరిగిన అన్యాయాన్ని తెలుసుకొని ఇరిగేషన్ అధికారులు వాళ్ళతోని ఒక నిపుణుల కమిటీతో వాళ్ళు పెట్టుకున్నా కూడా ప్రస్తుత తరుణంలో కూడా ఇరిగేషన్ అధికారులు అదే మొండి వైఖరిని వ్యవహరిస్తున్నారు. ఇక్కడ చెరువుని 93.5 ఎకరాలకు పరిమితం చేసుకొని
మా ప్లాట్లో నుంచి బయటికి నీరుని వదిలే ఒక పద్ధతి కానీ ఏర్పాట్లు కానీ ఇరిగేషన్ అధికారులు చూడాలి. ఈ విధంగా చేయకపోతే మాకు ఈ సుమారు 5,000 కుటుంబాల యొక్క జీవన మరణ సమస్య ఇది. ఎంతో కష్టపడి మేము ఈ ప్లాట్లు కొనుక్కున్నాము, రూపాయి వెనక వేసుకుంటూ మా కష్టార్జితం ఇవన్నీ. 5,000 కుటుంబాలు 20 లేఅవుట్లు అంటే మీరే ఊహించండి. అంటే ఇది పెద్ద ఒక అవినీతి అని మాకు తెలుస్తుంది. దీనిపై అధికారులు దృష్టి సారించి మాకందరికి న్యాయం చేయాలనేసి సీఎం రేవంత్ రెడ్డి గారికి కోరుతున్నాము. అలాగే హైడ్రా చైర్మన్ గారు కూడా కోరుతున్నాము. ఇక్కడ ఇంకో విషయం చెప్పదలుచుకున్నానంటే, ఈ నిపుణుల కమిటీ వేసినప్పుడు కూడా ఈ రిటైర్డ్ ఇరిగేషన్ అధికారులు కానీ ప్రస్తుతం అధికారులు కూడా రంగనాథ్ గారిని తప్పుదోవ పట్టే చర్యలు కూడా చేస్తున్నారు. వాళ్ళు అంటున్నారు మెమాయిర్స్ తప్పు అంటున్నారు. 100 ఏళ్ల క్రితం క్రియేట్ చేసిన మెమాయిర్స్ తప్పు అనడంలో వారి ఉద్దేశం ఏంటి? ఈ ప్రశ్న కూడా మీడియా సంస్థలు కూడా ఇరిగేషన్ అధికారులను ప్రశ్నించాలని మా మనవి. థ్యాంక్ యూ.